నేను మీ డాక్టర్ లక్ష్మీ సుచిత్ర, జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ ఫ్రమ్ సాంఖ్య హాస్పిటల్స్. ఈరోజు మనం హర్నియా అంటే ఏంటి అంటే, నేను ఇదివరకు వీడియోస్లో చెప్పినట్టు, సో మనకి హర్నియా అంటే ఏదన్నా అబ్నార్మల్ థింగ్ ఒక అబ్నార్మల్ హోల్లోంచి బయటికి వస్తే దాన్నే హర్నియా అని అంటాము. సో మనకి యూజువల్గా పొట్టలో అంటే ఈ హర్నియా అనేవి మనకి యూజువల్గా తెలుస్తాయి. సో మనకు అసలు ఈ హర్నియా ఎందుకు వస్తుంది అని అంటే, మన బాడీ మెకానిజం అనేది మనం తెలుసుకోవాలి. పొట్ట గోడ గురించి అంటే ఏంటంటే, మన పొట్ట గోడలో మజిల్స్ అనేవి ఉంటాయి. సో ఈ మజిల్స్ ఏం చేస్తాయంటే, పొట్ట లోపల ఉండే ఆర్గన్స్ అంటే పేగులు, అవయవాలు ఇవన్నిటిని లోపలే ఉంచి ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాయి అన్నమాట. మజిల్స్ అంటే గమ్మున మనకి బయట నుంచి ఏదన్నా ప్రెషర్ పడినా, అంటే సపోజ్ ఎవరన్నా గుద్దినా, ఏదన్నా దెబ్బ తగిలినా లోపల ఉండే అవయవాలు అంటే మనకి పేగులు, ఆర్గాన్స్, లివర్, ప్యాంక్రియాస్, స్ప్లీన్, కిడ్నీస్, సో ఇలాంటివి ఏవి పాడు కాకుండా మన మజిల్స్ అనేవి మనకి ప్రొటెక్ట్ చేస్తాయి అన్నమాట. సో ఇలా మనకి మన బాడీలో మొత్తం ప్రొటెక్ట్ చేసే మెకానిజం ఉంటుంది. అంటే సపోజ్ చెస్ట్లో అనుకోండి, చెస్ట్ లోపల మనకి లంగ్స్ ఉంటాయి, సో లంగ్స్, హార్ట్ ఉంటాయి. సో వీటిల్ని ప్రొటెక్ట్ చేస్తూ మనకి రిబ్ కేజ్ అనేది ఉంటుంది అనమాట, బోన్. అలాగే మన బ్రెయిన్ని ప్రొటెక్ట్ చేస్తూ స్కల్ ఉంటుంది, అది కూడా బోన్. కానీ పొట్టలో ఏమవుతుందంటే మనకి బోన్ ఉండదు, మజిలే స్ట్రాంగ్ మజిల్స్ ఉంటాయి అన్నమాట. సో ఈ మజిల్స్ అనేవి మన పొట్ట లోపల ఉండే అవయవాల్ని, పేగుల్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాయి. సో ఎప్పుడైతే ఈ మజిల్స్ అనేవి వీక్ అవ్వడం కానీ, ఈ మజిల్స్లో ఏదన్నా డిఫెక్ట్ అంటే హోల్ లాంటిది ఏదన్నా పడ్డం కానీ, లేదా న్యాచురల్గానే మన పొట్ట గోడలో కొన్ని హోల్స్ అనేవి ఉంటాయి. సో ఆ హోల్స్ పెరగడం వల్ల కానీ, సో ఏదన్నా కండిషన్స్ వస్తే మన పొట్ట లోపల ఉండే అవయవాలు, భాగాలు అవన్నీ ఆ హోల్ నుంచి బయటికి ప్రొట్రూడ్ అయ్యి అంటే పొడుచుకుని బయటికి వస్తాయన్నమాట. సో దాన్నే మనం హర్నియా అని అంటాం. సో ఇప్పుడు ఆ డిఫెక్ట్ నుంచి ఏవేవి బయటికి రావచ్చు అంటే, మనకి లేయర్స్ ఆఫ్ అబ్డామినల్ వాల్ ఏంటంటే, ఫస్ట్ బయట భాగంలో చూసుకుంటే స్కిన్ ఉంటుంది, దాని వెనకాల ఫ్యాట్ ఉంటుంది అనమాట, దాని వెనకాల ఫేషియా, పెరిటోనియం అండ్ అదే మసిల్స్, పెరిటోనియం. ఆ తర్వాత పెరిటోనియం అనే ఒక చిన్న పొర వెనకాల మనకి పేగులు, అవయవాలు అన్నీ ఉంటాయి. సో ఎప్పుడైతే మనకి మసిల్స్లో డిఫెక్ట్ ఏదన్నా వచ్చిందో, అంటే సపోజ్ ఇది మన మసిల్స్ అనుకోండి, సో ఈ మసిల్ మనకి మామూలుగా ఇలా ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. సో ఎప్పుడైతే ఈ మజిల్ వీక్ అవుతుందో అందులో ఒక చిన్న హోల్ లాగా ఫామ్ అవుతుంది. సో ఈ హోల్లోంచి పైన ఉండేది మనకి స్కిన్. సో ఈ హోల్లోంచి ఈ మధ్యలో ఉండే ఫ్యాట్ ఎప్పుడైతే మనకి పొట్ట లోపల ప్రెషర్ పెరిగిందో, సో ఈ మజిల్లోంచి ఆ ప్రెషర్ అనేది వచ్చి ఈ మధ్యలో ఉండే ఆ ఫ్యాట్ని స్కిన్ కిందకి ఇలా ప్రొట్రూడ్ చేస్తూ ఉంటుందన్నమాట. సో ఇనీషియల్ స్టేజెస్లో ఏమవుతుందంటే జస్ట్ ఫ్యాట్ ఒకటి ప్రొట్రూడ్ అవుతూ ఉంటుంది. దాని తర్వాత ఏమవుతుందంటే మనకి అంటే ఇంకా అబ్డామిన్లో అంటే మన పొట్టలో ప్రెషర్ కనుక ఇంకా పెరుగుతూ ఉన్నట్లయితే మనకి పెరిటోనియం అనే ఒక పొర వెనకాల ఒమెంటమ్ అనే ఇంకొక ఫ్యాట్ లేయర్ ఉంటుందన్నమాట. సో ఈ ఫ్యాట్ లేయర్ ఏం చేస్తుందంటే మన ఇంటెస్టైన్, పేగుల్ని, వాటిని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుందన్నమాట. సో పొట్ట లోపల ప్రెషర్ పెరిగినప్పుడు ఇనీషియల్గా అంటే స్టార్టింగ్ స్టేజెస్లో మనకి బయటికి వచ్చే బొడుపు ఏదైతే ఉంటుందో దాంట్లో ఉండేది ఈ ఒమెంటమ్ అనమాట, అంటే ఫ్యాట్. తర్వాత ఏమవుతుంది అంటే, ఇంకా మనకి ఇలా పొట్టలో ప్రెషర్ పెరుగుతూ ఉంటే ఇనీషియల్గా ఫ్యాట్, ఆ ఒమెంటమ్ బయటికి వస్తుంది. తర్వాత పేగులు కూడా ఆ హోల్లోంచి బయటికి వచ్చి మళ్ళీ లోపలికి వెళ్ళిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. సో దీన్నే మనం హర్నియా అని అంటాం.